అని చెప్పేసి వాళ్ళు ఈ విధంగా ఇలాంటి నిర్ణయానికి వచ్చారు గురుమూర్తి గారు. ఓకే, దాడులు ఎవరు చేస్తున్నారు, ఎవరు అరెస్ట్ చేస్తున్నారు, ఎవరేం చేస్తున్నారు అనేది ప్రజలందరికీ తెలుసు, అది మీకు తెలుసు కూడా, ప్రభుత్వానికి తెలుసు, అండ్ వైసీపీ వాళ్ళకి కూడా తెలుసు. రైట్, ఆంజనేయరెడ్డి గారు, టైం లేదు ఇంకా మాట్లాడదాం. ఆంజనేయరెడ్డి గారు, అసలు మీరు బీసీలకు మేము ఇంత చేస్తున్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా ఎంతో సహాయం అందుతుంది అని అంటున్నారు. మరి ఎన్నికల వేళ మాత్రమే మీ ఇద్దరికి కూడా బీసీలు ఎందుకు గుర్తొస్తున్నారో, మీకు కానీ వైసీపీకి కానీ కుటుంబ ప్రభుత్వానికి కానీ? అయితే బీసీలు మీకు సామాజిక బాధ్యత లేక ఎన్నికల ఓటు బ్యాంక్ అనుకుంటున్నారా? ఎన్నికలప్పుడు మాత్రమే గుర్తొస్తున్నారు. అసలు బీసీలకు ఏం కావాలి? సంక్షేమం కావాలా, రాజకీయ ప్రాధాన్యత కావాలా? మీ ప్రెజెంటేషన్ కరెక్ట్ కాదు. కేవలం ఎన్నికల సమయంలోనే మీకు గుర్తొస్తున్నారనే ప్రశ్న కరెక్ట్ కాదు. ఎన్నికల టైంలో 34% రిజర్వేషన్ ప్రకటించారు. ఒక నిమిషం. స్థానిక సంస్థల ఎన్నికలు వచ్చినాయి కాబట్టి ప్రకటించారు. అదే విధంగా ఎమ్మెల్సీలు వచ్చినాయి కాబట్టి ఇప్పుడు ప్రకటించారు. ఒక నిమిషం. మనం బ్రిడ్జ్ వచ్చినప్పుడే కదా దాటాలా, బ్రిడ్జ్ వచ్చినప్పుడే దాటుతాము. బ్రిడ్జ్ లేకుండా దాటడం అనే ప్రశ్న రైజ్ కాదు కదా. అందువల్ల ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు ఖచ్చితంగా అన్ని వర్గాల యొక్క, ఈ వర్గం యొక్క సంక్షేమం ఏమిటి, ఇంకొక వర్గం యొక్క సంక్షేమం ఏమిటి అనేది ఆలోచిస్తారు. ఒక బీసీలే కాదు, సమాజంలో ఉండే అన్ని వర్గాల గురించి ఆలోచిస్తున్నారు. అందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ తప్పుడు ఆరోపణలు చేయడం కూటమి ప్రభుత్వం మీద, వ్యక్తిగత ఆరోపణలతో, ఇందాక లింగమనేని రమేష్ కొడుకు యాక్సిడెంట్ విషయం పదే పదే ప్రస్తావిస్తున్నారు. లింగమనేని రమేష్ కొడుకు యాక్సిడెంట్ ఎక్కడ జరిగిందండి? ఎక్కడ జరిగిందమ్మా? అంటే ఎక్కడ జరిగినా అక్కడ జరిగినా ఇక్కడ సరే, ఇప్పుడు ఇజ్రాయెల్ గారు ఎక్కడ జరిగినా కూడా, ప్రమాదం ఎక్కడ జరిగినా కూడా అతను ఓపెన్ గా చెప్పాడు కదా, ఇది నేనే చేశానని చెప్పేసి పోలీసుల దగ్గర కూడా లొంగిపోయాడు కదా. నిజంగా వాళ్ళు తప్పు చేసి పారిపోయి ఉంటే కుటుంబ ప్రభుత్వం కూడా దాన్ని సహించేది కాదు, ఖచ్చితంగా పట్టుకునే వాళ్ళు. ఎందుకు అసలు నేనేమంటున్నా అంటే, యాక్సిడెంట్ ఎక్కడ జరిగితే ఆ పోలీసు బాధ్యత. మీకు చట్టం తెలీదు, చట్టం పరిధులు తెలియదు, మాట్లాడుతుంటారు. కానీ ప్రజలు ఎన్నుకుంటున్నారు. నేను కూడా అనొచ్చు, మీరు జగన్మోహన్ గారు చెల్లెలకి చేశారు, అమ్మకి అయ్యా కుటుంబ వ్యవహారాలు మీరు లైవ్ లో తీసుకొచ్చి మాట్లాడతారా? కుటుంబ విషయాలు అవసరమా మీకు? రాజకీయాలు మాట్లాడండి, ప్రభుత్వాలు తప్పులు చేస్తూ మాట్లాడండి. మీకు కనీస పరిజ్ఞానం లేకుండా మాట్లాడతారా మీరు? కుటుంబాలు ఎందుకు తీసుకొస్తారు? రైట్ అండి, రైట్. డిబేట్ లో పార్టిసిపేట్ చేసినందుకు ఇజ్రాయెల్ గారికి, గురుమూర్తి గారికి అండ్ ఆంజనేయరెడ్డి గారికి థ్యాంక్ యూ అండి. సో బీసీ ఓటు కోసం 4 పార్టీలు వ్యూహాల మీద వ్యూహాలు రచిస్తున్నాయి. సంక్షేమం ఎవరిది, అసలు సామాజిక న్యాయం ఎవరిది, అసలు